మహాభారతంలో విదురు నీతికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. నాటికి నేటికి ఏ యుగానికైనా సరే ఆచరించదగ్గది విదుర నీతి. అటువంటి విదురుడు చెప్పిన మరికొన్ని సూక్తులను నీతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని పనులు చేస్తే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్లేనని మహాభారతంలో విదురుడు చెప్పాడు. తనను తాను గొప్పవాడిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్లు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్లకు జీవితంలో విలువైనది ఏదీ ఉండదు. అతిగా మాట్లాడేవాళ్లు కూడా అనేక సమస్యలకు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యువు వెంటాడుతుంది. తన కోపమే తన శత్రువు అంటారు. ఇది మానవుని అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు నేరుగా నరకానికి పోతారట. ఇతరులకు సేవ చేయని వారు, సహాయపడని వారు కూడా నేరుగా నరకానికి పోతారట. ఎదుటి వాళ్లను గౌరవించని వ్యక్తి మానవ జీవితానికి పనికిరాడట. ధర్మశాస్త్రం ప్రకారం స్నేహితులను, కుటుంబాన్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పు. ఇలాంటి వ్యక్తులకు నరకద్వారాలు బార్లా తెరిచి ఉంటాయని అంటారు. ముఖ్యంగా స్నేహితులతో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలట. మనిషి దుర్గుణాల్లో అసూయ, స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ తన స్వార్థం కోసమే ఆలోచిస్తారు. కాబట్టి నరకమే వీరికి ఆహ్వానం పలుకుతుంది. పై లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించటమే కాదు, ఆర్థికంగా, మానసికంగా బలంగా ఉంటారట. జీవితంలో మార్పు కోరుకుంటే దానికోసం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మంచి విషయం గురించి చెడు సమయాల్లో నిర్ణయం ఎప్పుడూ తీసుకోరాదు. జీవితం అంటే మంచి చెడులు, కష్టసుఖాల కలయిక. కాబట్టి ఎలాంటి వాటినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. చెడు గురించి ఎప్పుడూ విచారించడం మంచిది కాదు. డబ్బు శాశ్వతం కాదని గుర్తించాలి. ఇది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆర్థికంగా స్థిరంగా ఉండాలంటే లక్ష్యం కేవలం డబ్బుతోనే సాధ్యం కాదు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నేర్చుకున్న వాటితో ఎప్పుడూ తృప్తి చెందకూడదు. ఒక నిర్దిష్ట ప్రదేశంలో సౌకర్యంగా ఉంటే అక్కడి నుంచి మీరు నిష్క్రమించడానికి సంకేతమని తెలుసుకోండి. జీవితంలో మార్పు అనేది ఎప్పుడూ సహజం. జీవితంలో భౌతికంగా, ఆర్థికంగా, మానసికంగా మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. దీనివల్ల మీ ప్రయాణం ఎటువైపు సాగుతుందో తెలుసుకోవచ్చు. మీకు మీరు నిజాయితీగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోవాలి. ఇతరులకు చెప్పే ముందు ఆత్మ పరిశీలన ద్వారా మనల్ని మనం అంచనా వేసుకోవాలి. ఆత్మ ప్రబోధానికి మించింది లేదు. కొద్ది మొత్తంలో ఒత్తిడి మంచి జీవితానికి ప్రేరణ కలిగిస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో ఒత్తిడి విజయానికి దోహదం చేస్తుందని విదురుడు తెలియజేశాడు. మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.